అందరికీ నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి గత పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను గమనించినట్లయితే ప్రధానంగా 2 పార్టీలు కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా 8 సీట్లు అంటే నువ్వా నేనా అంటే అన్నంత డి అంటే డి అన్న పద్ధతుల్లో కేవలం 8 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి బీజేపీ 8 పార్లమెంట్ సీట్లను కొట్టింది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గతం కంటే పార్లమెంట్ సీట్లను పెంచుకున్నప్పటికీ గతం కంటే మొన్న జరిగినటువంటి బీజేపీకి వచ్చిన ఓట్ల కంటే ఒక 10 లక్షల ఓట్లు ఎక్కువ కూడా వచ్చినాయి. ఓట్ల పర్సెంటేజ్ చూస్తే కాంగ్రెస్ కి అధికంగా కూడా వచ్చింది. కానీ ఇక్కడ చర్చనీయాంశం తెలంగాణలో ఒక ఉద్యమ పార్టీగా ఇదినటువంటి బీఆర్ఎస్, గతంలో టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి ఏదైతే ఉందో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రెస్ మీట్ లో వారు బూడిదైనటువంటి వాళ్ళు మళ్ళీ పుట్టే ఛాన్సే లేదు అని అంత ఒక గట్టి స్టేట్మెంట్ ఇచ్చారు. బూడిదైన బీఆర్ఎస్ మళ్ళీ పుట్టే ఛాన్సే లేదన్న. వాస్తవంగా కేసీఆర్ గారు ఆయనకున్నటువంటి అనుభవం లేదు, అక్కడ ఉన్నటువంటి మంత్రులుగా పనిచేసినటువంటి హరీష్ రావు, కేటీఆర్ అనేక మంది ఉద్యమ కాలంలో తమ గొంతు వినిపించి బలంగా ప్రజల పక్షాన్ని కొట్లాడినటువంటి వాళ్ళు గత 2 దశాబ్దాలుగా టీఆర్ఎస్, బీఆర్ఎస్ వారు ఆడిందే ఆట పాడిందే పాటకు ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు పరిస్థితి ఏంటి? పార్టీ ఏర్పడ్డ దగ్గర నుంచి ఇప్పటి వరకు 0 రిజల్ట్స్ వచ్చినటువంటి సందర్భం ఏదైనా ఉందంటే అది కేవలం పార్లమెంట్ ఎలక్షన్స్. వచ్చినటువంటి ఫలితాలను గమనించినట్టయితే ఖమ్మం, మహబూబాద్ ఈ 2 నియోజకవర్గాలు మాత్రమే సెకండ్ పొజిషన్ లో వచ్చారు. ఎందుకు సెకండ్ పొజిషన్ వచ్చారంటే అక్కడ బీజేపీ యొక్క ప్రభావం తక్కువ ఉంది. మిగతా పెద్దపల్లి గాని లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోటీ చేసినటువంటి నాగర్ కర్నూలు ఈ 2 చోట్ల దగ్గర 2 లక్షల ఓట్లు వచ్చిన పరిస్థితి ఉన్నది. అంటే 2 లక్షల పైన ఓట్లు వచ్చిన పరిస్థితి ఉన్నది. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి 3 లక్షల దాకా 3 లక్షల పైన వచ్చినాయి. అంటే మిగతా కేవలం 2 చోట్ల మాత్రమే బీఆర్ఎస్ కి 2 లక్షల ఓట్లు దాటినాయి. మిగతా చోట్ల 2 చోట్ల సెకండ్ పొజిషన్ ఉంది. మిగతా అన్ని చోట్ల థర్డ్ పొజిషన్ లోకి వెళ్ళిపోయారు. హైదరాబాద్ స్థానంలో అయితే 4వ స్థానంలోకి పోయిన పరిస్థితి ఉన్నది. అంటే పూలమ్మిన చోట కట్టెలమ్ముకోవటం అంటే ఇదేనేమో. ఎందుకు ఈ రోజు బీఆర్ఎస్ ఈ పరిస్థితికి నెట్టబడ్డది? అసెంబ్లీ ఎన్నికల్లోనేమో బీజేపీ కంటే బాగా అంటే అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అంత పోటాపోటీన కాంగ్రెస్ పార్టీకి కూడా వాళ్ళకు ఒక రకంగా నమ్మకమే లేదు అధికారంలోకి వస్తామని ఆ రోజు అసెంబ్లీ ఎన్నికలు. కానీ అంత పోటాపోటీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఒక్కసారిగా ఎందుకు చతికిలబడింది? గులాబీ జెండా కేల్ కథమేనా? ఎందుకు ఈ రకమైన పరిస్థితి ఏర్పడింది? మహబూబ్ నగర్ చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినప్పటికీ దాదాపు అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అయితే ప్రాతినిధ్యం ఉన్నటువంటి వాళ్ళు దాదాపు అందరూ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయ్యారు. అంటే ఇక్కడ పడవ మునుగుతుందని అర్థమైపోయి అందరూ షిఫ్ట్ అవుతున్నారు. అయినా కూడా స్థానిక సంస్థల్లో మొత్తం మెజారిటీ 90% స్థానిక సంస్థల ప్రతినిధులు బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు కాబట్టి స్థానిక సంస్థల్లో గెలిచారు. ఎందుకు ఇంకా బీఆర్ఎస్ తన లోపాలను గుర్తించలేకపోతుంది? కారణాలేంటి? బీఆర్ఎస్ ఓటమి కారణాలేంటి? ఒక వెలిగినటువంటి బీఆర్ఎస్ ఎందుకు ఈరోజు ఇంత దారుణమైనటువంటి ఫలితాలని చవిచూసింది? ప్రధానమైనటువంటి నాయకత్వం మాకు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా బలం ఉంది అని అనుకోవటం కావచ్చు, లేకపోతే కొన్ని కాన్సన్ట్రేట్ చేసి ప్రధానంగా మెదక్ నియోజకవర్గం వాళ్ళ సొంత నియోజకవర్గం ఏదైతే ఉందో మెదక్ నియోజకవర్గంలో గజ్వేలు కేసీఆర్ కాన్స్టిట్యున్సీ, సిద్దిపేట హరీష్ రావు కాన్స్టిట్యున్సీ, నర్సాపూరు అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిచినటువంటి కాన్స్టిట్యున్సీ, దుబ్బాక బీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ, ఒక్క మెదక్ కాన్స్టిట్యున్సీ తప్ప మొత్తం బీఆర్ఎస్ గెలిచారు. ఆ నియోజకవర్గం సులభంగా గెలిచేటువంటి అవకాశం ఉంది. కానీ అక్కడ కూడా బీజేపీ పుంజుకొని కాంగ్రెస్ బలమైన సామాజిక తరగతి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పెట్టినప్పటికీ, నీలం మధు లాంటి వ్యక్తిని పెట్టినప్పటికీ కూడా దుబ్బాకలో ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి రఘునందన్ రావు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచాడు. దీనికి కారణం ఏంటి? అంటే తన నియోజకవర్గాలు అక్కడే చూసుకోకుండా కనీసం అక్కడ కూడా మెజారిటీ లేని పరిస్థితి ఉంటే నాయకత్వ స్థానాల్లో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఉన్నటువంటి చోటే బీజేపీకి పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చిందంటే మేము ఇక్కడ గెలవలేం కానీ మిగతా అంతా తిరుగుతామని చెప్పేసి బస్సు యాత్ర కూడా అన్ని ప్రాంతాలు కలవకపోవటం. కేసీఆర్ గారికి ఇంకా ఆదరణ లేదా అంటే ఆదరణ ఉంది. బస్సు యాత్రలోనే మనం చూసాం ఆదరణ ఉంది. కానీ ఎందుకు ఈరోజు బీఆర్ఎస్ తను కొన్ని పార్లమెంట్ స్థానాలని గెలిచే అవకాశం ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాన్ని తన చేతిలో ఎందుకు వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? మహబూబ్ నగరే చూసుకుందాం. ఒక్క మహబూబ్ నగర్లోనే అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్కు నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మనం గమనించినట్టయితే దాదాపు బీఆర్ఎస్ కి ఆ రోజు 5 లక్షల ఓట్లు వచ్చినాయి. కానీ ఈ రోజు బీఆర్ఎస్ కి వచ్చినటువంటి ఓట్లు ఎన్ని? 1,13,000 ఓట్లు వచ్చినాయి మన్నే శ్రీనివాస్ రెడ్డి. మరి మిగతా 4 లక్షల ఓట్లు ఎటు పోయినాయి? బీజేపీ వాళ్ళకి వేశారా? ఎందుకు ఇంత చేంజ్? ఒక పెద్ద డ్రాస్టిక్ చేంజ్, ఇంత పెద్ద చేంజ్ ఎందుకు వచ్చింది? ఆ రోజు 1,00,000 ఓట్లు ఉన్నటువంటి 1,00,000 ఓట్లకు పై చిలుకు కొద్దిగా అటు ఇటుగా
వచ్చినటువంటి బీజేపీకి, భారతీయ జనతా పార్టీకి ఈరోజు 5 లక్షల ఓట్లు వచ్చింది. చాలా మంది ఒపీనియన్ పోల్స్‌లో మహబూబ్‌నగర్ గెలుస్తారు అని అన్నప్పటికీ చాలా మందికి హోప్ కూడా లేదు. కానీ ఈరోజు బీజేపీ అక్కడ గెలిచింది. ఇలాంటి ఒక బలమైనటువంటి జిల్లాల్లో కూడా ఎందుకు బీఆర్ఎస్ తన సత్తా చాటలేకపోయింది అని చూసినప్పుడు నాయకత్వం యొక్క ప్రధానమైనటువంటి కొరత ఇక్కడ కనిపిస్తుంది. కేసీఆర్ చెప్పిందే వేదం అన్నట్లుగా ఉండటం. సొంత కేటీఆర్ నియోజకవర్గంలో కూడా బీజేపీకి మెజారిటీ వచ్చింది. అంటే మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా మీరు బీజేపీకి నిజంగానే సహకరించారా? లేకపోతే కవితని అరెస్ట్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో భయపడ్డారా? ఎందుకు ఇవన్నీ చూసినప్పుడు గత ఎలక్షన్స్‌లో గమనించినట్టయితే స్థానిక ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కదలకపోవడం. గ్రేటర్ హైదరాబాద్ మొత్తం బీఆర్ఎస్ కార్ పార్టీ గెలిచింది. కానీ ఎమ్మెల్యేలు కదిలారా? నామకే వేస్తాయి. 1,00,000 ఓట్లు వచ్చినాయి పద్మారావు గౌడ్ గారు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో. ఈ ఓట్లు మీ బీఆర్ఎస్ ఓట్లన్నీ ఎడిపోయినాయి. అంటే ఎమ్మెల్యేలు కదలకపోవటం, కార్యకర్తలు నైరాశ్యం రావటం, పార్టీకి ఒక బలమైనటువంటి నిర్మాణం లేకపోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి బూత్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కదలలేదు. అన్ని సందర్భాల్లో డబ్బులతోనే కొనలేం. ఈ అన్ని కారణాలతోని ఈరోజు బీఆర్ఎస్ చతికిలబడ్డ పరిస్థితి వచ్చింది. అయితే ఇది ఎప్పటికీ ఉంటదా? ఎల్లకాలం ఇదే ఉంటదా? బలమైన ఉద్యమాలు చేసి ప్రజల పక్షాన కొట్లాడినటువంటి వాళ్ళు, ఎప్పుడైనా ప్రజలతో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ లేచి నిలబడేటువంటి మేము ఫినిక్స్ పక్షిలాగా లేస్తాం అన్నట్టు కేటీఆర్. ఓకే లేస్తారు. కానీ ఈరోజు మీ కార్యకర్తలను మీరు కాపాడుకోలేకపోవటం వల్ల, బీజేపీని నిర్వహించలేకపోవటం వల్ల ఈరోజు ఒక సంధి కాలంలో అటు తెలుగుదేశం పార్టీ, అటు నితీష్ కుమార్ పార్టీ, జనతాదళ్ ఈ 2 పార్టీలు యొక్క మద్దతు కావాల్సిన సందర్భం వచ్చింది బీజేపీకి. మేము కేంద్రంలో సంకీర్ణం వస్తుంది, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మీరు పిలిపించారు. మీరు అదే కొద్ది కేంద్రీకరించి దృష్టి పెట్టి చేసినట్టయితే ఈరోజు ఒక 2-3 సీట్లు ప్రాతినిధ్యం ఉండేది కదా మెదక్ లాంటి చోట. ఈరోజు ఏం జరిగింది? కాంగ్రెస్ ఏమో తనకి ఓవర్ ఎక్స్పెక్టేషను, ఎక్కువ తన బలం ఉన్నదానికంటే ఎక్కువ ఊహించుకొని కొన్ని చోట్ల డమ్మీ క్యాండిడేట్లు పెట్టడం, స్టేచర్కి తగ్గట్టు ఉన్నటువంటి క్యాండిడేట్ని పెట్టలేకపోవడం. మల్కాజ్గిరి ఉంది, రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, పార్లమెంట్ సభ్యుడిగా గెలిచాడు. ఆ నియోజకవర్గం ఈరోజు కాంగ్రెస్ పోగొట్టుకుంది. మహబూబ్‌నగర్ సీఎం సొంత నియోజకవర్గం. కోడంగల్లో ఇప్పుడు అరుణ గెలిచినటువంటి అరుణ గెలిచినటువంటి బీజేపీ మహబూబ్‌నగర్ గెలిచినటువంటి ఆమెకి వచ్చినటువంటి మెజారిటీ 10,000 లోపు ఉంది. కానీ ఈరోజు కోడంగల్లో వచ్చినటువంటి మెజారిటీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 30,000 మెజారిటీ ఉంటే ఈరోజు 20,000 మెజారిటీతో గెలిచారు. అదే 10,000 మెజారిటీ ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచేది అక్కడ. అంటే కాంగ్రెస్ కూడా ఇటు బీజేపీని తక్కువ అంచనా వేయటం, బీఆర్ఎస్ ఏమో పూర్తిగా చతికిలబడిపోవటం. ఫలితంగా ఏం జరిగింది అనంటే 8 స్థానాలు దగ్గర 8 కాంగ్రెస్ అయితే 8 బీజేపీ గెలిచినాయి. మనం ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాదు, నిజామాబాదు, ఇటు పోతే మెదక్, మల్కాజ్గిరి, చేవెళ్ళ, సికింద్రాబాదు, అంటే మొత్తం మహబూబ్‌నగర్, ఈ బెల్ట్ మొత్తం కూడా ఒక్క జహీరాబాద్ మాత్రమే అక్కడ కాంగ్రెస్ గెలిచిన పరిస్థితి ఉన్నది. అంటే కాంగ్రెస్ కూడా అవకాశాలున్నా వాళ్ళు చేసుకోలేకపోయారు. కానీ ఒక బలమైనటువంటి ఉద్యమ పార్టీ, క్యాడర్ ఉన్నటువంటి పార్టీ, లేకపోతే అనేక ఎత్తులు జిత్తులతో పార్టీ నడిపించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి కేసీఆర్ ఎందుకు ఈ వైఫల్యాలకి కారణం ఏంటి? మొత్తం బీఆర్ఎస్, టీఆర్ఎస్ చరిత్రలోనే 0 సీట్లు, 0 ఫలితాలు వచ్చినటువంటిది కేవలం ఇది మాత్రమే. ఈ ఫలితాల నుంచి బీఆర్ఎస్ ఏమి నేర్చుకుంటుంది? ప్రజల వద్దకు వెళ్ళటం, లేకపోతే ఇంకా అహంభావం అనేది వాళ్ళ మీద ఏదైతే ముద్ర ఉందో అహంభావాన్ని వదిలించుకోవటం, వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేయటం, వ్యక్తిగతంగా మంత్రులను టార్గెట్ చేయటం, ఇవన్నీ కాకుండా విధానాల మీద వాళ్ళు పోరాడితే తెలంగాణలో మళ్ళీ అవకాశం ఉండేటువంటి, మళ్ళీ తెలంగాణలో నిరంతరం ప్రజలు ఎప్పుడైనా ఉద్యమాలకి లేకపోతే ప్రజలకు అండగా ఉండే వాళ్ళని ఆదరించేటువంటి సందర్భం, అవకాశం తెలంగాణలో ఉంటుంది. ధన్యవాదాలు.